గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనమండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట నీకు ఆశీర్వాదం అండి. ఎవరు నీతిమంతులు? ఈ భూమి మీద ఉన్నది ఎవరు? ఏ నీతిమంతులు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఒకసారి నువ్వు ఆలోచించు, భూమి మీద ఎవరున్నారు నీతిమంతులు? ఈ భూమి మీద జీవించిన వారు ఎవరున్నారు నీతిమంతులు? నీతిమంతులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆశీర్వదించబడతావు అంటే, నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారైన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిగా జీవించాడు, నీతిగా ప్రవర్తించాడు, నీతిగా నడిచాడు. నీతిమంతుడు కాబట్టే ఆయనలో ఏ దోషం లేదు కాబట్టే మరణాన్ని గెలిచాడండి. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే చాలు, నీ జీవితం దీవించబడింది. నీ కుటుంబం